హలో నమస్తే వ్యూవర్స్, నేనైతే ఇవాళ అదిరిపోయే మటన్ దమ్ బిర్యానీ మా ఫ్రెండ్ సునీ కోసం అయితే డెడికేట్ చేయబోతున్నాను అనమాట. సో తనైతే అడిగింది, నువ్వు చేసే బిర్యానీ చాలా బాగుంది, రెస్టారెంట్ స్టైల్లో లా కనబడుతుంది, సో నేను కూడా అది చేసుకోవాలని ట్రై చేస్తూ సునీ కోసం నేను వీడియో అయితే డెడికేట్ చేస్తున్నాను అనమాట. సో సింపుల్గా ఎలాగా ఈజీగా అదిరిపోయే మటన్ బిర్యానీ ఇంట్లో ఎలా చేసుకోవాలో చెప్తాను. సో ప్రాసెస్ అయితే కావాలంటే ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే, బిర్యానీ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఉంటే వీడియో అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి. నేను చెప్తున్నాను కదా, చాలా ఈజీగా చేసుకోవచ్చు. వీడియో స్కిప్ చేస్తే కనుక మీకు మంచి బిర్యానీ అయితే చేసుకోలేరు. సో వీడియో మీరు కూడా పూర్తిగా చూస్తే కనుక మీరు కూడా అదిరిపోయే బిర్యానీ వండుకొని తినచ్చు. సో ప్రాసెస్ ఎలాగనేది ముందుగా చెప్తాను. బట్ ముందుగా అయితే మనం చేసే బిర్యానీలో మటన్ రైస్ మంచి క్వాలిటీ అయితే ఉండాలి. సో ముందు మ్యారినేట్ చేసుకునేది ఎలాగో చెప్తాను. మంచిగా ఒకటి బౌల్ అయితే తీసుకోండి, పెద్దది ఫ్రెష్ మీట్ అయితే తీసుకోండి మటన్. సో లేతదైతే తీసుకోవాలి, ముదురుది కాదు. మంచిగా లేతగా ఉన్న మటన్ని తీసి కడిగి కొంచెంసేపు అయితే పక్కన పెట్టేసుకోండి. దాని తర్వాత దాంట్లోకి కొంచెం పసుపు అయితే వేసుకొని, కొంచెం కారం, అంటే మనం మసాలా ఎక్కువ తినేవాళ్ళు అయితే ఎక్కువ వేసుకోండి, తక్కువ తినేవాళ్ళు అయితే యావరేజ్గా మీడియంగా వేసుకోండి. పసుపు కారం వేసుకొని ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఏదైనా సరే ఫ్రెష్గా ఉండాలి. సో కొంచెం ఉప్పు వేసాం కదా. నెక్స్ట్ యాలక్కుల పొడి, ఇది. దాని తర్వాత చెక్క పొడి ఇవి వేసుకోవాలి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఇది ఫ్రెష్ది అయితే వేసుకోండి. ఏదైనా రెడీమేడ్గా ఉందని బయట అయితే వాడమకండి, ఫ్రెష్గా ఉన్నాయే వాడాలన్నమాట. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాక కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చిని ఈ విధంగా అయితే పేస్ట్ చేసుకోవాలి. సో ఇదే బిర్యానీలో నేను యూస్ చేసేది. మీరు ఇంకా ఏదైనా యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోండి. బట్ నేను వాడే ఇంగ్రీడియంట్స్ ఇవి బిర్యానీకి. సో మటన్ అయినా అదే, చికెన్ అయినా అదే. సో ఇది మ్యారినేషన్ చేసుకోవాలన్నమాట. మనం మ్యారినేషన్ అనేది రేపు పొద్దునకి కావాలనుకుంటే ఇప్పుడు ప్రిపేర్ చేసుకుంటే ముక్కకి మసాలా పడుతుంది, చాలా బాగుంటుంది. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకోవాలనుకుంటే కనుక కొంచెం టేస్ట్ అయితే ముక్కకి పడదు, చప్పగా ఉంటుంది. నేను ఇప్పుడు యాడ్ చేసింది కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా వేసుకున్నాను. ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్, తప్పకుండా. బట్ కొంతమంది ఆనియన్ తినని వాళ్ళు ఉంటారు, వాళ్ళు స్కిప్ చేసుకోండి, నో ప్రాబ్లం. బట్ వేస్తే టేస్ట్ మాత్రం అదిరిపోతుంది, అలా కూడా ట్రై చేయండి. సో మ్యారినేషన్ అయితే ఇలాగా మంచిగా అయితే చేసుకోవాలి. దీంట్లోకి లెమన్ అయితే పిండేసుకోండి. తర్వాత లెమన్ కూడా పిండుకొని మంచిగా మ్యారినేషన్ బాగా నెమ్మదిగా ప్రతి ముక్కకి మసాలా, ఉప్పు, కారం అన్నీ పట్టేలాగా వేసి తర్వాత ఆయిల్ అయితే వేసుకోండి. కొంచెం ఆయిల్, ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదా, దాన్నే వేసేసుకొని మంచిగా అయితే మ్యారినేట్ చేసుకోవాలి. తర్వాత నెయ్యి వేస్తే మంచిగా, నెయ్యి కూడా మంచిది వేయండి, మంచి క్వాలిటీది. మనం వాడే ప్రతిదీ నెంబర్ 1 క్వాలిటీది వాడితే బిర్యానీ నిజంగా అదిరిపోతుంది. సో కాంప్రమైజ్ అవ్వకుండా మంచి క్వాలిటీ ఇస్తే బిర్యానీ అయితే తప్పకుండా అదిరిపోతుంది అనమాట. సో అదొకటి మెయింటైన్ చేసుకోండి బిర్యానీ చేసేవాళ్ళు. సో చూసారు కదా, రోజ్ వాటర్ ఇది. దీన్ని మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. మంచి స్మెల్ అయితే వస్తుంది రోజ్ వాటర్ వేస్తుంటే. నెక్స్ట్ కేవరా ఎసెన్స్ అని కూడా దొరికిద్ది, మీరు అది వాడాలంటే వాడుకోండి, లేకపోతే లేదు. బట్ మ్యాండేటరీ అయితే ఏం లేదు. మంచి ఫ్లేవర్, మంచి స్మెల్ కావాలంటే ఇవైతే యాడ్ చేసుకోవాలి. సో చూసారు కదా, ఈ విధంగా అయితే మ్యారినేట్ చేసేసుకోవాలి. దీన్ని క్లోజ్ చేసి పక్కన పెట్టేసుకోండి, సీల్ వేసేసి. నెక్స్ట్ మటన్ కర్రీకి కూడా సేమ్. మటన్ కర్రీకి బట్ ఇన్ని ఇంగ్రీడియంట్స్ అయితే ఏం, జస్ట్ ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం నూనె, అది వేసేసుకొని మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవడమే. సో రెండు రేపు కుక్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ పెరుగు అనేది నేను ఇప్పుడు వేయట్లేదు, రేపు డైరెక్ట్గా కుక్ చేసే ఒక హాఫ్ అన్ అవర్ ముందు తీసి మనం ఫ్రిడ్జ్లో తీసి బయట పెడతాం కదా, దాని కూలింగ్ లెస్ అంతా పోయేంత వరకు, అప్పుడు పెరుగు అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. సో చూసారు కదా, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని ఇది మటన్ కర్రీకి అనమాట. సో వీటిని గాలి ఆడుకోకుండా మామూలుగా సీల్ చేసేసుకోవాలి. మనకి రేపు పొద్దునకి కాబట్టి మ్యారినేట్ చేసిందంతా మనకి ముక్కకి పట్టాలి కాబట్టి టైం ఎంత ఎక్కువ తీసుకుంటే మ్యారినేట్ చేశాక అంత బాగుంటుంది. కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ నేను కలర్ కోసం వేస్తున్నాను, ఇది ఎక్కువ కారం కూడా ఉండదు. సో ఇప్పుడు దీనికి కూడా కొంచెం నూనె అయితే యాడ్ చేసేసి వీటిని అయితే సీల్ చేసేసుకోవాలి మంచిగా మ్యారినేట్ చేసుకున్నాక. నెక్స్ట్ ఏంటంటే, మనం రైస్ అనేది ఎప్పుడైనా సరే బిర్యానీకి చూస్ చేసుకునేది మంచిది చేసుకోవాలన్నమాట. సో చూస్తారు కదా, ఈ విధంగా కర్రీకి అయితే మ్యారినేట్ చేసుకోండి. 2 సీల్ చేసేసుకున్నాను ఇలా కవర్తో. చూస్తారు కదా, రైస్ అనేది మంచిది తీసుకోవాలి. తర్వాత ఆ రైస్ కూడా ఎక్కువసేపు
కడగకూడదు. ఒక 2 సార్లు జస్ట్ ఎక్కువసేపు కడగటం వల్ల ఏమవుతుందంటే మెతుకు విరిగిపోతుంది అనమాట. సో దానివల్ల మనకి లుక్ అనేది బాగోదు బిర్యానీకి. 1-2 సార్లు కడిగేసి 1 అవర్ 2 అవర్స్ వరకు నానబెట్టుకోండి. నానబెట్టడం వల్ల త్వరగా ఉడుకుతుంది మనకి రైస్ అనేది. సో నెక్స్ట్ ఫ్రిడ్జ్లో తీసి నైట్ మ్యారినేషన్ చేసింది చూసారు కదా ఇలాగా. దీంట్లోకి ఎప్పుడు కర్డ్ అయితే యాడ్ చేసేస్తున్నాను. సో కర్డ్ యాడ్ చేసేసుకొని ఒకసారి మళ్ళీ ఉప్పు, కారం, మసాలా అన్నీ సరిపడా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా మంచిగా అయితే మిక్స్ చేసేసుకొని తర్వాత దీన్ని ఇంకా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేయటమే అనమాట. దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ముక్క ఉడికేంత వరకు కొంచెం సేపు వదిలేయాలి. ఈలోపు మనం రైస్ ఉడికించుకోవాలి కాబట్టి ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి రైస్లోకి ఇక్కడ మామూలు ఇంకా బిర్యానీ రైస్ ఉడికించుకోవడానికి తెలిసిందేగా, ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ వేసేసుకొని చెక్క, లవంగ, యాలక్కాయ, ఇంకా షాజీరా, తర్వాత అనాసపు ఇవన్నీ వేసేసుకొని కొంచెం ఉప్పు అయితే వేయాలి. మనం ఉప్పు ఆల్రెడీ మనం బిర్యానీలో వేసాం కాబట్టి మళ్ళీ రైస్ ఉడికించుకోవడానికి కూడా ఉప్పు వేయాలి. బట్ ఆ రెండు మనం చూసుకొని వేసుకోవాలన్నమాట. సో మిరియాలు కూడా యాడ్ చేస్తాను. సో ఇంకా కొంచెం అంత వాటర్ వేసేసి ఈ వాటర్ అంతా బాయిల్ అవ్వాలి, బాగా తెరలాలి. మనకి ఎంత బాగా తెరిలితే అంత త్వరగా అయితే ఉడుకుతుందన్నమాట. ఈజీగా మనకి రైస్ అయితే ఉడికిపోతుంది. సో ఉప్పు కూడా యాడ్ చేసేసాం కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఇంకా బాయిల్ అవ్వాలి. వాటర్ అంతా బాయిల్ అవుతుంది చూసారా, ఈ విధంగా బాయిల్ అవుతున్నప్పుడు నానబెట్టుకొని రెడీగా ఉంచుకున్న మన బియ్యం ఉన్నాయి కదా రైస్, సో దాన్ని అయితే వేసేసుకోవాలన్నమాట. నెమ్మదిగా వేసేసుకొని మనకు ఒక 70% కుక్ అయిపోయింది అనగా 70-80% మనకి మెతుకు పట్టుకుంటే తెలిసిపోతుంది మనకి. సో ఆ టైంలో అప్పుడు మనం దమ్ పెట్టుకోవాలి. సో ముందుగా అయితే అలా తెరులుతున్నప్పుడు వేసేసి కొంచెం సేపు అయితే వదిలేయాలి. మీకు మెతుకు పట్టుకుంటే తెలిసిపోతుంది కదా. ఆ ఎసరు నీళ్ళే కొంచెం పోసుకోండి దీనికి మనకి దమ్ అవ్వడానికి. సో కొంచెం అయితే యాడ్ చేశాను, నూనె కూడా వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టుకోవాలి. మనం పైన రైస్ అయితే ఉడికిన దాని మీద వేసేసుకోవాలి దీన్ని. సో ఈ విధంగా చూసారు కదా, చాలా ఈజీగా చేసుకోవచ్చు. బట్ వీడియో అయితే స్కిప్ చేయకుండా మొత్తం ప్రాపర్గా అయితే చూడండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు అదిరిపోయే బిర్యానీ. చూసారు కదా రైస్ అయితే ఉడికింది. ఇప్పుడు నెమ్మదిగా దాన్ని తీసి దీని మీదకి రౌండ్గా అయితే స్ప్రెడ్ చేసుకోవాలి రైస్ని. నార్మల్గా ఇదే మ్యారినేషన్ చేసిన దాన్ని 2 లేయర్స్ కింద కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ కర్రీ వేసుకొని దాని మీద మళ్ళీ రైస్, మళ్ళీ దాని మీద కర్రీ మ్యారినేట్ చేసిన అలాగా. బట్ నేను మొత్తం ఒకే లేయర్ కింద అయితే వేసేస్తున్నాను. సో మీకు ఎలా కావాలనుకుంటే అలా చేసుకోవచ్చు. బట్ ముక్క అనేది ప్రాపర్గా ఉడకాలంటే కింద ఉంటేనే బాగుంటుంది. సో అది ఈ విధంగా రైస్ అంతా స్ప్రెడ్ చేసేసుకోవాలన్నమాట. సో రైస్ కూడా మంచి క్వాలిటీ, ఇరగలేదు చూసారా, చాలా బాగుంది. అలా పొడిగా కనపడాలి. బిర్యానీ ఎప్పుడైనా వండితే చూడటానికి చాలా బాగుండాలి. అంటే ఏమంటే అది పొడిలాడితేనే చూడటానికి అట్రాక్టివ్గా ఉంటుంది, మనకి తినబుద్ధి అయింది. ముద్దలుగా ఉందనుకోండి అది తినడానికి అంతగా ఇంట్రెస్ట్ చూపించరు ఎవ్వరు. సో ఫ్రైడ్ ఆనియన్స్ కూడా పైన వేసేసుకున్నాం చూసారు కదా. సో ఎప్పుడైనా బిర్యానీ మనం ప్రిపేర్ చేస్తే ఎలా ఉండాలంటే పొడిలాడాలి. ఆ పొగల్లో పొడిలాడుతూ మెతుకులు అలాగా కనపడతా ఉంటే అదిరిపోద్ది అనమాట. ఫస్ట్ డైరెక్ట్ ఫ్లేమ్ మీద కొంచెం సేపు అయితే కుక్ చేసుకొని తర్వాత ప్యాన్ పెట్టుకొని ప్యాన్ మీద పెట్టుకుంటే మనకి ముక్క అనేది మాడకుండా ఉంటుంది. ఎప్పుడైనా సరే దమ్ముకి పెట్టినప్పుడు దగ్గరే ఉండి చూసుకోవాలన్నమాట. మనకి దమ్ అవుతున్నప్పుడు స్మెల్ మనకి వచ్చేస్తుంది. ముక్క ఉడికిందంటే ఆటోమేటిక్గా మనకి స్మెల్ అయితే మనం మంచిగా మ్యారినేట్ చేస్తే స్మెల్ ఇంటి పక్కన వాళ్ళ దాకా కూడా వెళ్ళిపోద్ది. సో దగ్గరుండి మనం మ్యారినేట్ చేసినప్పుడు దమ్ అనేది చూసుకుంటూ ఉండాలి. సో కొత్తిమీర, అది పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్, కలర్ ఉంటే కలర్ వేసుకోండి, లేకపోతే లేదు. సో ఈ విధంగా మ్యారినేట్ చేసుకున్న దాన్ని ఉడికించుకొని రైస్ని దాని మీద వేసేసుకొని బరువు పెట్టేసి ఒక 15 మినిట్స్ అలా వదిలేసేయండి. ఆటోమేటిక్గా మీకు స్మెల్ అయితే వస్తుంది. తర్వాత మూత తీసి చూస్తే అదిరిపోద్ది అనమాట, మామూలుగా ఉండదు. సో నేను మీకు ఆ రైస్ కూడా ఇప్పుడు ఎలా వచ్చిందో మీకు కనపడుతుంది కదా, పొడి ఆడుతుంది. ఇప్పుడు నేను కిందది కూడా మీకు ఇంత కూడా మాడలేదు, నీకు చూపిస్తాను. సో రైస్ చూసారా, ఇలా రావాలి. ఇలా మనకి రెస్టారెంట్ వాళ్ళు చేసినట్లే వస్తుంది. టేస్ట్ ఇంకా బాగా వస్తుంది. మన ఇంట్లో ఇంకా హైజీన్గా చేసుకుంటాం, ప్రతిదీ క్వాలిటీ మెయింటైన్ చేసి వాళ్ళ దానికంటే మనం ఇంకా కడిగి నీట్గా హైజీన్గా చేసుకుంటాం కాబట్టి ఇంకా టేస్ట్ అయితే అదిరిపోతుంది. సో బిర్యానీ అనేది ఎగుడు అయితే కొట్టదు మనం ఇంట్లో చేసుకుంటే. సో చూసారు కదా, ఇది మటన్. సో చికెన్ అంటే ఇంకా మటన్ కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి మటన్ ఉడకడానికి ఓకే, చికెన్ అయితే ఇంకా తొందరగా అయిపోతుంది. సో చూసారు కదా వీడియో,
మటన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చాలా ఈజీగా చేసుకోవచ్చు. వీడియో అయితే పూర్తిగా చూడండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. తర్వాత ఈ వీడియో ఇంతవరకు పూర్తిగా చూసిన వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. నా ఛానల్కి సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరూ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబీ కిచెన్.